హాయ్ గైస్! వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం ద క్లాసిక్ కాంబో మణిరత్నం గారు, కమల్ హాసన్ సార్, ఏఆర్ రెహమాన్ గారు. ఈళ్ళు ముగ్గురు కలిపి మన ముందుకు ప్రెజెంట్ చేసిన 'థగ్ లైఫ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకెలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడమే మనం ట్రైలర్‌లో చూసిన పాయింట్‌ని డీటెయిల్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ, దాంతో పాటు ఇంకొన్ని క్యారెక్టర్స్‌ని, ఇంకొన్ని బాండింగ్స్‌ని చాలా నీట్‌గా ఫ్లోతో పాటు అలాగ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తా ఉంటారండి. మాక్సిమం ఫస్ట్ హాఫ్ అంతా కూడన్నా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంటు, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్, వాళ్ళ మధ్య క్రియేట్ అయ్యే కాన్‌ఫ్లిక్ట్ వీటి చుట్టే తిరుగుతా ఉంటుంది. మనకెన్నో క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తారండి. వాటిల్లో చాలా క్యారెక్టర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉండిపోతే, ఇంకొన్ని క్యారెక్టర్స్‌లో మాత్రం స్పెసిఫిక్‌గా ఒక క్యారెక్టర్ చాలా అన్నెసెసరీ అనిపించింది మూవీకి. అంటే ఆ క్యారెక్టర్ ఉండడం వల్ల మూవీలో ఏం ఇంపాక్ట్ ఉన్నట్టేమి అనిపించలేదు. ఆ క్యారెక్టర్ ఉన్నా ఒకేలా ఉంటుంది, లేకపోయినా ఒకేలా ఉండింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్‌లో ఇరిటేషన్, సెకండ్ హాఫ్‌లో కొంత కన్‌ఫ్యూజన్ ఆ క్యారెక్టర్ వల్లే క్రియేట్ అయింది. ఫస్ట్ హాఫ్ అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అయిపోయిన తర్వాత మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఒక కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అవుతది. అసలు ఆ కాన్‌ఫ్లిక్ట్ చాలా ఇమ్మెచ్యూరిష్‌గా అనిపించిందండి. అసలు మణిరత్నం సారేనా ఈ పాయింట్‌ని డీల్ చేసింది అని అనిపించింది. అంత చిరాకొచ్చింది ఆ పాయింట్. ఆ పాయింటే నచ్చలేదురా బాబు! అంటే, ఆ పాయింట్‌తో ఇచ్చిన ఇంటర్వెల్ అసలు ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తానికి మూవీ స్టార్ట్ అయిన ఇనీషియల్ పోర్షన్స్ యొక్క ఎమోషన్ కానీ, మూవీలో మెయిన్ క్యారెక్టర్స్‌కి సంబంధించి కొన్ని క్యారెక్టర్స్ మధ్య ఉన్న బాండింగ్స్ కానీ, హ్యూమర్ గాని కొంతవరకు బానే అనిపించాయి. అంతకు మించి ఫస్ట్ హాఫ్‌లో ఇంకేది కూడాను మన అటెన్షన్‌ని గ్రాబ్ చేయలేకపోయాయని చెప్పొచ్చండి. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే, ఈ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది. ఫస్ట్ హాఫే బావుంది కదరా బాబు! సెకండ్ హాఫ్ కన్నా అని. చెప్పడానికి ఏం స్టోరీ లేకపోవడం ఏం లేదు. కానీ చెప్పాలనుకున్న స్టోరీని గబగబా ఏదో ర్యాప్ చేసేద్దాం అన్నట్టు అసలు డీటెయిలింగే లేకుండా ఎలా పడితే అలా తీసి పడేసారంతే. సెకండ్ హాఫ్‌లో ఇంక ఫస్ట్ హాఫ్ కన్నా చాలా డ్రామా ఉంటది. ఆ డ్రామా ఏది కూడా మినిమమ్ అంటే మినిమమ్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. చాలా అంటే చాలా బోర్ కొట్టింది ఆ డ్రామా అంతా కూడా. డ్రామా పోర్షన్స్ వస్తున్నంత సేపు కూడా మూవీ ఇంకెంతసేపుందిరా బాబు! ఏంటి ఇంత పెద్ద సినిమానా ఇది అనిపించింది. ఇంకా ప్రీ క్లైమాక్స్‌లో ఫస్ట్ పోర్షన్‌కి సంబంధించి ఒక చిన్న ట్విస్ట్‌ని రివీల్ చేస్తారు. నిజం చెప్తున్నానండి. ఆ ట్విస్ట్ వచ్చినంత వరకు కూడా నాకు గుర్తు కూడా లేదు. అదొక పాయింట్ ఉంది కదా! మూవీలో కన్క్లూడ్ చేయడానికి అని. అంటే ఆ పాయింట్ నుంచి డీవియేట్ అయిపోయి మిగతా స్టోరీ అంతా చెప్పుకొని ఎళ్ళడం వల్లేమో అసలు ఆ పాయింట్ మైండ్‌లో రిజిస్టర్ కూడా అవ్వలేదు. ప్రీ క్లైమాక్స్‌లో రిలీజ్ చేసిన ఆ పాయింట్‌కి లీడ్ ఇస్తూ క్లైమాక్స్‌ని డీల్ చేసిన విధానం కూడా బాగా అనిపించింది గానీ, ఆ క్లైమాక్స్‌ని చాలా ఫోర్స్‌ఫుల్‌గా డీల్ చేశారేమో అనిపించింది. అంటే అక్కడేదో ఎమోషన్ ఏదో జనరేట్ చేద్దామని ట్రై చేశారు గానీ, అరే! ఇక్కడ ఇలాంటి సీన్ అవసరమా అని అనిపించింది. ఇంకా టెక్నికల్ విషయాలకొస్తే అక్కడ డైరెక్టర్ మణిరత్నం గారండి. ఆయన మూవీస్ ఏటిల్లో అయినా సరే టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయంలో మనం వేలెత్తి చూపించగలమా? సినిమాటోగ్రఫీ ఏంటి, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ ఏంటి, ఆర్ట్ వర్క్ ఏంటి, అసల అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ సార్ ఇనీషియల్‌గా వచ్చిన ఒక ఎమోషనల్ సాంగ్ చాలా బావుంది. మిగతా సాంగ్స్ అంతేం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. బీజీఎం విషయంలో కూడా సెకండ్ హాఫ్‌లో కొన్ని పోర్షన్స్‌లో సీన్ చాలా నార్మల్‌గా ఉన్నా, ఒక హై ఇంపాక్ట్ ఇద్దామని ట్రై చేసిన కొన్ని పోర్షన్స్ ఆఫ్ ఆర్ఆర్ మాత్రం టూ మచ్ అనిపించాయి. అసలంత అవసరం లేదు కదా! అక్కడ అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. అలా కొన్ని పోర్షన్స్ మినహాయిస్తే, మిగతా పోర్షన్స్ అన్నిటిలో కూడా ఏఆర్ రెహమాన్ సార్ ఆయన మార్కయితే మాత్రం చూపించగలిసారు. ఇంక యాక్టర్స్ విషయానికొస్తే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిలో పండిపోయి ఉన్నవాళ్ళే. ఎవరికిచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్‌లో వాళ్ళు చింపి అవతల పడేసారంతే. మామూలుగా చేయలేదు యాక్టింగ్. ఇంకా మన ఎపిక్ డైరెక్టర్ అయిన మణిరత్నం సార్ విషయానికొస్తే, స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, మూవీని తీసుకెళ్ళిన విధానం పరంగా ఆయన డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ, ఆయన విజన్ పరంగా కానీ, ఆయన టేకింగ్ పరంగా కానీ, ఆయన టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ నుంచి ఔట్‌పుట్ తీసుకునే విధానంగా గానీ, ఎక్కడా కూడా ఆయన మార్క్ ఇంపాక్ట్ అస్సలు తగ్గలేదు. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం నేను మణిరత్నం సార్ కోసం మాత్రమే వెళ్ళాను. కానీ రైటర్, డైరెక్టర్ మణిరత్నం సార్ కోసం వెళ్ళుంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. కానీ ఎక్కడో కొంచెం డౌట్ కొట్టి నేను ఆయన కోసం వెళ్ళలే. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్‌ని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసే మణిరత్నం సార్ కోసం వెళ్ళాను. ఆయన మాత్రం ఆయన విజువల్స్‌తో, ఆయన టేకింగ్స్‌తో నన్ను హాయిగా 2 గంటల 45 నిమిషాలు కూర్చోబెట్టారు సీట్‌లో ప్రశాంతంగానే. అంతకు మించి నా వరకు మూవీలో చెప్పుకోవడానికైతే ఏమున్నాయని అనిపించలేదు. అదండి 'థగ్ లైఫ్' మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.